టాపిక్స్ చాలా ఉన్నాయి, కానీ ఇయర్ ఎండింగ్ కావటం వల్ల ఇంకా కొన్ని పుస్తకాలు, సమావేశాలు వీటి వల్ల మాట్లాడడం కుదరలేదు. 2-3 అంశాలు మట్టుకు చెప్తాను, ఎందుకంటే మన కొనసాగింపు దెబ్బతినకూడదు కాబట్టి. మొదటిది, మాజీ మంత్రి పేర్ని నాని తన భార్య పేరుతో ఉన్నటువంటి గోడౌన్లో జరిగాయని చెప్తున్న అక్రమాలు, ధాన్యం మాయం, రేషన్ బియ్యం మాయం, దీని మీద ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కొంతవరకు ఎదురుదాడికి కూడా ప్రయత్నించారు. నిజం చెప్పాలంటే అంత ఎదురుదాడి చేయడానికి అక్కడ అవకాశం లేదు. వాళ్ళు తీసుకున్నదేమో డిఫెన్సివ్ స్టాండ్, అంటే డబ్బులు వాళ్ళే కట్టారు, కోర్టులో ముందస్తు రక్షణ కోరారు, ఆ హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఇవన్నీ కూడా ఎదుర్కోవటం కంటే కూడా కాపాడుకోవటం మీద ఎక్కువ దృష్టి పెట్టారు. నిజానికి ఏ ఒక్కరికంటే ముందు వాళ్ళే డబ్బులు కూడా కట్టారు. ₹1,00,00,000 పైన కట్టడానికి ఊరికినే సిద్ధపడరు కదా. అంటే కనీసం ఆయన ఒక వాస్తవికతతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. దానికి బాధ్యత ఎవరు, ఇంకెవరు చేయలేదా, ఇలాంటివన్నీ వేరే విషయం. లేకపోతే ఇప్పుడు అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి మేయర్ కూడా, చైర్మన్ కూడా తిట్టిపోస్తున్నాడు, సవాళ్ళు చేస్తున్నారు. ఆయన టాపిక్ వేరుగా చూద్దాం, కానీ ఆయన అంటే ఇది పరిస్థితి. ఇలాంటప్పుడు పేర్ని నాని విచిత్రంగా చంద్రబాబు నాయుడు తనని కాపాడారని, అరెస్ట్ చేయబోతుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరెవరు చెప్పారో కూడా తన పేర్లు కూడా తెలుసని ఈ పద్ధతిలో మాట్లాడారు. నిజంగా ఇది చాలా పొరపాటు. ఒకవేళ నిజమే అయి ఉంటే కూడా, వాళ్ళు ఎవరైనా చెప్పుంటే కూడా ఈ విధంగా పేరు బయట పెట్టడం, ఆ సోర్సులను వెల్లడించడం వాళ్ళకి ఇబ్బంది కదా. జర్నలిజంలో ఎప్పుడు సోర్సులను చెప్పాం మేము. రాజకీయాల్లో అయినా అంతే. అంతరంగికంగా ఒకవేళ ఎవరైనా ఆయన అంటే కాస్త సాన్నిహిత్యమో లేదా సానుభూతి ఉన్నారో చెప్పారనుకోండి, ఆ విషయాలు బయటికి చెప్తారా? పైగా దానివల్ల ఉపయోగం ఏంటి? చంద్రబాబు మెప్పు పొందాలన్నా, చంద్రబాబు నేను మెచ్చుకున్నాడని దాన్ని అపహాస్యం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక విధంగా తన దాకా వస్తే అనే ఆ సమస్య తనకు వచ్చినప్పుడు ఎలా తప్పిపోతున్నారో చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవన్నీ లీగల్ మ్యాటర్స్, జరిమానాలు పడతాయి, లేకపోతే కొన్ని స్వల్పమైన శిక్షలే ఉంటాయి, అంతేకాని తలకిందులు అయిపోదు కదా. ఎందుకు అంత అయిపోతున్నారో తెలీదు. ఇంకా మూడో విషయం, జరిగిందని తక్కువ చేయడం ఎలా సాధ్యం? బియ్యం బాధ్యత తీసుకున్నారు, అంటే కారణం ఒప్పుకున్నారు, మాది కాదేమో అని అన్నారు, అదే విచారణలో తేలుతుంది. పైగా చంద్రబాబు నాయుడు నాకు అనుకూలంగా ఉన్నట్టు చంద్రబాబు మంచివాడే, మంత్రులదే తప్పు, అంటే జగన్ మంచివాడే, సలహాదారులదే తప్పు అన్నట్టుగా అలా తయారైంది ఇక్కడ పరిస్థితి. దాని మీద ఈరోజు మంత్రులు కొల్లు రవీంద్ర గారిని, నాదెండ్ల మనోహర్ గారిని వివరించారు. మనోహర్ అయితే వివరంగా చెప్పేశారు. ఇంకా నవంబర్ 14న మేము లెక్క తీసాము, లెక్క తేలిన తర్వాతనే వాళ్ళకి ఒప్పందడం వల్లే డబ్బు కడతా ఉన్నారు, ఇందులో ఎవరి మీద కోపం లేదు, ఈ పద్ధతి లేదో ఆయన చెప్పారు. కొల్లు రవీంద్ర మీద కదా ప్రధానంగా అయిన ఆరోపణ. కాబట్టి ఆయనేమో చాలా తీవ్ర స్థాయిలోనే జవాబు చెప్పారు. రెండవది, ఇదంతా పచ్చి అబద్ధం, ఇలా ఏం జరగలేదు, చంద్రబాబు నన్ను కోపపడటం ఇవన్నీ ఏమీ జరగలేదు, ఎందుకు లేనిపోని కథలు వదులుతున్నారు, భయం పట్టుకుందా అని. ఇప్పుడు అంతా తెలుగుదేశం మీడియా, సోషల్ మీడియా అంతా పేర్ని నాని భయంతో ఇవన్నీ మాట్లాడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. సరే, పొరపాటు జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, లేదా అక్రమాలు జరిగినప్పుడు, చట్టపరమైన చర్యలు మొదలైతే కొంత ఆందోళన, భయం ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ దాన్ని ఒక పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయమైన దిశలోకి తిప్పాలని ప్రయత్నించటం, ఎదురుదాడి చేయటం కూడా, అనువుగాని చోట అధికులం అనరాదని ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దాన్ని సాగతీయటం అనేది ఏమీ చెల్లుబాటు కాదు, అది విఘ్నత కూడా కాదు. తర్వాత కోర్టులు, కేసులు అయిన తర్వాత ఏమైనా వివరణిస్తే వేరే విషయం. కానీ ఇప్పుడు చెప్పినా కానీ వాటిని తీవ్రంగా తీసుకునేవాళ్ళు, లేకపోతే కన్విన్స్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. తప్పకుండా పేరుని నాని. ఇంకోటేమో మహిళలు భార్య మీద పెట్టడం, ఇట్లాంటివి ఆమె పేరుతో పెట్టింది మీరు, బహుశా అన్ని ఆపరేషన్స్ చేశారు. ఇక్కడ ఆమె పేరుతో అంటే నాకు అదొక విధం. కనీసం మీరు కాదు నేనే చేశాను అంటే అప్పుడు మీదే బాధ్యత, మంత్రిగా లేదా మాజీ మంత్రిగా. కాబట్టి పేర్ని నాని బాగా తెలిసిన పెద్ద మనిషే. ఈ సమయంలో ఒత్తిడితోనో లేకపోతే ఒక విధమైన ఆందోళనతోనో ఇవన్నీ మాట్లాడుతున్నారా తెలియదు.
ఆ పార్టీ వాళ్ళు ఎవరు దీన్ని పెద్దగా తీసుకొని సమర్థించే పని కూడా పెట్టుకున్నట్టు కనిపించదు. మూడవది, నేను ఇంతకుముందే చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, మరీ ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ చూస్తున్న నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం వైసీపీ నాయకులకు, మంత్రులకు ఈ వ్యవస్థతో ఉన్న సంబంధాలను ఎక్స్పోజ్ చేసేయటం, వాళ్ళను కేసుల ద్వారా ఎదుర్కోవటం, ప్రజల ముందు నిజాలు చెప్పటం లేదా ప్రజల ముందు బహిర్గతం చేయటం ఒక వ్యూహంగా తీసుకున్నట్టున్నారు. కాబట్టి నానిని అంత సులభంగా చేసే అవకాశం ఉండదు. రెండవది, కోళ్ళ రవీంద్ర లాంటి వాళ్ళని హత్య కేసులో కూడా ఇదివరకు మీరు పెట్టారు కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఎంత రైట్ అన్నది అది కోర్టులు తేల్చాల్సింది. కానీ ఎదురుదాడి, ఏదో గాయపడినట్టుగా మాట్లాడటము, మూడోది మహిళల్ని రంగంలోకి తేవటం, వైసీపీ వాళ్లకు మహిళల విషయంలో ఆ మాట ఎలా అనగలుగుతారు? వాళ్ళు ఎట్లా ఘోరంగా ఒక విషయం మాట్లాడారు. కాబట్టి వాస్తవంగా ఉండటము, ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే చక్కదిద్దుకోవడానికో బయటపడడానికో మార్గాలు ఎత్తుకోవటం అది వేరు. దాన్ని రాజకీయంగా చేసి పైగా ఇందులో చంద్రబాబుకు మంత్రులకు మధ్యలో ఏదో లేని లేదా తేడా చూపించటం, అంటే చంద్రబాబు మంచివాడే అని చెప్పడం ద్వారా ఆయన ఇది ఏమన్నా పొందగలుగుతారా? చంద్రబాబు అంత సులభంగా ఒక ఘటనతోనే తన వాళ్ళని వదిలేసి ఇటు వచ్చేస్తారా? రారు కదా. ఇప్పుడు జేసీ దివాకర్ లాంటి ఆయన తిట్టిపోసి దాదాపు నిజమే అన్నట్టు చెప్తున్నాడు. నేను మా పెద్ద మనిషి, మా పెద్ద ఆయన ఇలా చేస్తుంటాడని రవీంద్ర ఖండిస్తున్నారు. బహుశా పేరినని దీని మీద మళ్ళీ ఎక్కువగా మాట్లాడతారు అని నేను అనుకోను. అనివార్యంగా దాన్ని ఉన్నాను రంగంలో చెప్పడానికి ఆయన నిన్న మాట్లాడారు అనుకుంటా. సమయం తీసుకోవచ్చు. కోర్టు తీర్పు, ఆదేశాలు, కనీసం రక్షణ రావచ్చు. కోర్టు ఎంత కేసున్నా ముందస్తు బెయిల్ ఇచ్చి వివరాలు తీసుకోండి అని చెప్పొచ్చు. అదొక అవకాశం ఉంది. ఆ తర్వాత అతను మాట్లాడతాడు అని అనుకుంటున్నాను.